హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. దుబాయ్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ఇప్పుడు సోనూ సూద్ రంగంలోకి దిగారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇరాన్ మొత్తం కూడా గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. దుబాయ్ ముఖ్యంగా ఎక్కువగా దాడులు చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇండియన్స్ అక్కడ చిక్కుకుపోయారు. సో ఫ్లైట్లు కూడా లేవు. ఈ తరుణంలో ఇప్పుడు సోనూ సూద్ గారు అక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరికీ అని చెప్తున్నారు. మరి ఎటువంటి హెల్ప్ చేస్తున్నారు సార్ వాళ్ళకు? మామూలుగా సోనూ సూద్ అంటేనే మనకి కరోనా గుర్తొస్తుంది. కరోనా టైంలో సోనూ సూద్ పాపులర్ అయిపోయాడు. సో వందలాది వేలాది మందిని ఆయన ముఖ్యంగా మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలినడకన వెళ్తున్న వాళ్ళని చాలా మందికి ఆయన బస్సులు ట్రైన్లు అరేంజ్ చేసి కొంతమందికి ఫ్లైట్లలో కూడా తీసుకెళ్లాడు. సో దాని తర్వాత సోనూ సూద్ దాన్ని కంటిన్యూ చేస్తూ సోనూ సూద్ ఫౌండేషన్ పెట్టి ఆయన చాలా మందికి సహాయం రకరకాల పద్ధతుల్లో చేస్తూ వస్తున్నాడు. చివరికి చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా సోనూ సూద్ దీన్ని గుర్తించారు. సో ఈ నేపథ్యంలో సోనూ సూద్ మీద వ్యతిరేకత కూడా మొదలైంది కొంత సెక్షన్లో. అతను రాజకీయాల్లోకి రాబోతున్నాడు, అందుకనే ఇవన్నీ చేస్తున్నాడు, ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి తను మంచి పేరు సంపాదించుకోవడానికని ట్యాక్స్లు ఎగ్గొడుతున్నాడని రకరకాలుగా ఆయన మీద కేసులు కూడా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి సోనూ సూద్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఈ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న సంక్షోభం. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో, అమెరికా ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టే ఆ అటాక్లో ఫస్ట్ డేనే ఒక మెనాబ్ అనే ప్రాంతంలో ఒక ఆడపిల్లల స్కూల్లో బాలికల స్కూల్ మీద దాడి చేస్తే 165 మంది బాలికల్ని సామూహిక ఖననం చేశారు. ఆ వీడియోలంతా హృదయ విదారకం ఉంది. అదే రోజు అయతుల్లా అలీ ఖమేనీ, ఇరానియన్ సుప్రీం లీడర్, ఆయనతో పాటు 48 మంది టాప్ లీడర్ని కూడా ఒకే రోజు చంపేశారు. సో దాని తర్వాత ఇరాన్ కూడా రంగంలో దిగింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది. అట్లాగే గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా బేసెస్ మీద మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు 19 ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో. మొత్తం మిడిల్ ఈస్ట్లో 27 అమెరికన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇరాన్ గల్ఫ్ దేశాల సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ క్రమంలో దుబాయ్లో చాలా మంది ఇరుక్కుపోయారు. ఎందుకంటే దుబాయ్ అంటేనే టూరిజం మీద 10 to 12% దుబాయ్ టూరిజం మీదనే బతుకుతుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్ టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఇలా ఇండియా నుంచి వెళ్ళిన అనేక మంది నిన్న అక్కడ ఇరుక్కున్నారు. నిన్న లారా దత్తా కూడా ఒక వీడియో చేసింది. అంతకుముందు మన పివి సింధు ఎట్లాగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నప్పుడు టెర్మినల్ 3లో బాంబు పడినప్పుడు తమ మేనేజర్ కూడా దగ్గరలోనే ఉన్నాడు, ఆయన పరిగెత్తి వచ్చేయడం ద్వారా తప్పించుకోగలిగాడు, మాకందరికి టెన్షన్గా ఉంది, ఇవన్నీ కూడా పెట్టారు. అట్లాగే విష్ణు ఒక వీడియో చేసి పెట్టాడు. సో ఇలాగ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ టూర్ కోసం వెళ్ళిన ట్రావెల్ కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇరుక్కున్నారు. కొంతమంది అయితే పక్కనున్న అంటే ఒక 10 గంటల జర్నీలో సౌదీ రియాద్కి వెళ్తున్నారు, కొంతమంది ఒమన్ మస్కట్కి వెళ్తున్నారు. ఇలాగా వెళ్ళి అక్కడ ఫ్లైట్లు ఉంటే అక్కడ నుంచి కొలంబోకు అంటే శ్రీలంకకు కానీ యూరోప్కి కానీ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేది కొంతమంది చేస్తుంటే, కొంతమంది ఏమో పక్కనున్న జోర్డాన్కి అలాంటి ప్లేసులకి వెళ్ళడం, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి నడక మీద వెళ్ళడం, ఏవో పట్టుకొని వెళ్ళడం, ఇలాగా కూడా రకరకాల పద్ధతులు ట్రై చేస్తున్నారు. అట్లాగే దుబాయ్ ప్రభుత్వం కూడా, యుఏఈ ప్రభుత్వం హోటల్స్కి అన్నిటికి కూడా సర్క్యులర్ జారీ చేసింది. మీరెవరన్నా వీళ్ళు ఇట్లా టూరిస్టులు ఉంటే వాళ్ళని డబ్బులు అడగండి, అవన్నీ మేమే పే చేస్తాం, వాళ్ళు ఉండాల్సిన దానికంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అడగండి అని సర్క్యులర్ జారీ చేస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే ఇరుక్కున్నారు. అక్కడ స్టే చేయడానికి ఫుడ్కి వాళ్ళకి ప్రాబ్లం అయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నట్టుగా బయటకు వస్తున్నాయి. చాలామంది వీడియోలు చేసి కూడా పెడుతున్నారు. అట్లాగే దుబాయ్లో రోజువారీ కూలీలు ఉన్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో లేబర్గా ఉన్నాడు, లాజిస్టిక్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆయిల్ రిఫైనరీస్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆయిల్ రిఫైనరీ దుబాయ్ చాలా తక్కువే, 1% కూడా ఉండదు ఆయిల్ మీద ఎకనామీ. సో ఏదేమైనా గల్ఫ్ కంట్రీస్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సోనూ సూద్ దుబాయ్లో ఉండే వాళ్ళ కోసం రంగంలో దిగాడని చెప్తున్నారు. ఆయన ఒక ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే ఇలాగా
మీరు చాలా మంది అక్కడ బాధలు పడుతున్నట్టు తెలిసింది. సో మీకోసం నేను షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాను. ఆ షెల్టర్లో మీరు వచ్చి ఉండొచ్చు. ఏ దేశమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, మీరు ఎవరైనా అనవసరం. మీకు షెల్టర్ కావాలంటే మీరు అక్కడ ఉండండి. ఫుడ్ షెల్టర్ మీకు ఇస్తారు, మా టీం ఇస్తారు. మీకు ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు. ఇది ఓన్లీ హ్యుమానిటీ యాంగిల్లోనే నేను హెల్ప్ చేస్తున్నాను అనేది పెట్టాడు. సో ఎవరైనా ఉంటే ఆయనకి డిఎం చేయొచ్చు అనమాట. పర్సనల్గా ఆయనకి కానీ మెసేజ్ చేస్తే డైరెక్ట్గా సో వాళ్ళ టీం రంగంలో దిగి వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్న ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మెసేజ్లో పెడితే ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి లొకేషన్ షేర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేయండి, మీరు ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చని. ఒకవేళ వాళ్ళు రాలేని ట్రాన్స్పోర్ట్ కూడా రాలేకపోతే వీళ్ళే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి వాళ్ళని షెల్టర్లోకి తీసుకొచ్చి షెల్టర్లో వాళ్ళకి వీలైనంత సౌకర్యాలు కల్పించి పెడతాము అని చెప్పి ఇప్పుడు ఈయన రంగంలో దిగాడు. ఇది నిజానికి అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. ఇది నిజానికి ఇదే పని ప్రభుత్వ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ కూడా చేయాలి కదా. ఇండియాలో మాట్లాడితే కన్సర్న్ అని ప్రకటనలు ఇస్తున్నారు, కానీ కన్సర్న్ కాకుండా అక్కడ రియల్గా ఏం కావాలి, వాళ్ళకి ఫుడ్ షెల్టర్ సేఫ్ ఒక ఇది కావాలి, ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ని ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇంకా ఎబ్సెంట్గా ఇప్పుడు ఒక ఈయంతో ఇప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట. గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం అంటే సోను సుద్తో అప్పుడు కూడా అంతే. అప్పుడు గవర్నమెంట్ వదిలేసింది. ఎవరు వేలాది మంది నడిచిపోతా ఉంటే గవర్నమెంట్ పట్టించుకో. నిజానికి గవర్నమెంట్ అనుకుంటే ఈజీగా చేసిండేది, కానీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే సోను సుద్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రైవేట్ వ్యక్తుల రంగంలో వాళ్ళని సేవ్ చేశారు. దానివల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది. గవర్నమెంట్ ఏంది, వీళ్ళ ఓట్లు ఎలాగో మనకు రావు, ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉండరు కదా ఓట్లు వేయడానికి, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఉన్న చోట ఓటు హక్కు ఉండదు అని చెప్పి వాళ్ళని వదిలేసిందన్న విమర్శలు వచ్చాయి. అట్లాగే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కున్న దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది టూరిస్టుల కోసం లేకపోతే వ్యాపార నిమిత్తం ఏదో ఒక పనుల మీద దుబాయ్ వెళ్ళారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ దగ్గర ఇరుక్కున్నారు. వాళ్ళని తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ కృషి చేయాలి. రెండోది, తీసుకురాలేని పక్షంలో అక్కడ షెల్టర్లు వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. అది గవర్నమెంట్ పట్టించుకోలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోను సుద్ రంగంలో దిగడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ కంపేర్ చేస్తారు కదా, కంపేర్ చేసి ఒక సోను సుద్ చేసే పని మీరెందుకు చేయలేదని ప్రభుత్వం మీద కూడా ప్రెజర్ వస్తుంది. ప్రభుత్వం పాజిటివ్గా తీసుకొని దీన్ని మిగతా ప్రాంతాల్లో, ఎందుకంటే సోను సుద్ ఒక వ్యక్తి ఆయన లిమిటెడ్గానే చేయగలడు తప్ప మొత్తం గల్ఫ్ కంట్రీస్లో అన్ని చోట్ల ఇలాగా షెల్టర్లు వ్యాపారం చేసి ఆయన పెట్టడం అనేది కష్టమైపోతుంది. అందుకని ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో సోను సుద్ చేసే పని మీరు కూడా చేయొచ్చు కదా, ప్రభుత్వం అనుకుంటే ఈజీగా అవుతుంది, అక్కడ మీకు నెట్వర్క్ ఉంటుంది, డబ్బు ఉంది, అన్నీ చేయొచ్చు. రెండోది, ఆ గవర్నమెంట్తో కూడా మాట్లాడచ్చు అని చెప్తున్నారు. మన మోడీ ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది వాళ్ళతో, ప్రభుత్వంతో. అక్కడ చాలా మంది వీడియోలు నేను కూడా చూశాను. దుబాయ్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. లారా దత్తా కూడా అదే చెప్పింది. మన ఇండియన్ గవర్నమెంట్ లాగే దుబాయ్ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా టేక్ కేర్ చేస్తుంది అని పెట్టింది. కాకపోతే కొంతమంది ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి సోను సుద్ ఖచ్చితంగా ఈ ప్రయత్నం హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.